గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. ఈరోజు మనము ఈ ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించి మనకు అందుబాటులో ఉన్నటువంటి 2022 ఆ మధ్యలో జరిగినటువంటి ఈ పేపర్ 2 అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ పేపర్ని ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఈ ప్రీవియస్ పేపర్లో మొత్తము మనకి సిలబస్లో ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగు, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ అన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగా మనము ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించిన క్వశ్చన్స్ని డివైడ్గా పార్ట్స్ వైజ్గా చూసుకుంటూ వెళ్దాం అన్నమాట. రైట్, యాక్చువల్గా పేపర్ 2 ఇది అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించింది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కెమిస్ట్రీకి సంబంధించి స్టార్ట్ అయ్యాయి. రైట్, ఒకసారి చూద్దాం. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు ద హాఫ్బో ప్రిన్సిపల్. హాఫ్బో నియమం ప్రకారం, హాఫ్బో ప్రిన్సిపల్ ప్రకారము ఎలక్ట్రాన్లు ఏదైనా ఒక ఆటంలో హాఫ్బో ప్రిన్సిపల్ ప్రకారము ఏదైనా ఒక యాటంలో ఆ ఆర్బిటాల్స్, యాటం ఇలా ఉంటుంది కదా, ఈ యాటంలో ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, కక్షలు అంటారు తెలుగులో. ఈ ఆర్బిటాల్స్, యాటంలో ఉన్న ఆర్బిటాల్స్ అనేవి ఏ విధంగా ఫిల్ అవుతాయి అనేది ఇక్కడ అడగడం జరిగింది. ఇవి యాక్చువల్గా హాఫ్బో ప్రిన్సిపల్ చదివినప్పుడు ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. వాస్తవానికి అసలు వాట్ ఈజ్ హాఫ్బో? హాఫ్బో అనేది యాక్చువల్గా ఒక జర్మన్ పదము. హాఫ్బో అంటే ఏంటంటే బిల్డింగ్ అప్, నిర్మించడం అని అర్థం అనమాట. నిర్మించడం, దాన్ని బేస్ చేసుకొని ఈ హాఫ్బో ప్రిన్సిపల్ ఆ పదంలోనే ఉంది. అయితే ఫస్ట్ ఈ ఒక ఆటంలో ఏ ఆర్బిటాల్స్ ఫస్ట్ నిండుతాయి అనేది ఒకసారి గమనిస్తే, ఎలక్ట్రాన్లు ఏవైనా కూడా మొదట తక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలు నిండుతాయి, ఆ తర్వాత ఎక్కువ శక్తి ఉన్న ఆర్బిటాలు నిండుతాయి అనమాట. ఆర్బిటాల్ శక్తిని మనం ఏ ఆర్బిటాల్కి ఎంత శక్తి ఉంది, ఈ ఆర్బిటాల్కి ఎంత శక్తి ఉంది, ఈ ఆర్బిటాల్కి అంటే ఈ కక్షకి ఎంత శక్తి ఉంది అని మనము తెలుసుకోవడానికి మనము n+l అనే నియమాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అసలు n అంటే ఏంటంటే దీంట్లో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అలాగనే l అంటే అజ్మితల్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అయితే మనకు తెలుసు ఒక యాటంలో కక్షలకి పేర్లు ఉంటాయి. దీన్ని s ఆర్బిటాల్ అని, p ఆర్బిటాల్ అని, d ఆర్బిటాల్ అని, f ఆర్బిటాల్ అని అట్లా పేర్లు ఉంటాయి కదా. అయితే ఈ ఆర్బిటాల్స్ ఏ విధంగా నిండుతాయి అనేది ఒకసారి ఇక్కడ చూస్తే, దీనికి మనం ప్రధానంగా ఉపయోగించే రూలు n+l రూల్ అని తెలుసుకున్నాం. ఈ హాఫ్బో ప్రిన్సిపల్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇది బేసిక్ పాయింట్ అనమాట. n+ రూల్ ఎలా అంటే, ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ ఆర్బిటాల్స్కి s ఆర్బిటాల్ యొక్క అజ్మితల్ క్వాంటమ్ నెంబర్ విలువ అంటే s ఆర్బిటాల్ యొక్క l విలువ అనేది 0 ఉంటుంది, p ఆర్బిటాల్ యొక్క l విలువ అనేది 1 ఉంటుంది, d ఆర్బిటాల్ యొక్క l విలువ అనేది 2 ఉంటుంది, f ఆర్బిటాల్ యొక్క l విలువ అనేది 3 ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మొదట ఒక ఆర్బిటాల్ ఏ కక్ష నిండుతుంది, ఏ ఆర్బిటాల్ నిండుతుంది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5p, 6p, 5d, 7s, 5f ఉన్నాయి కదా. వీటికి అసలు నార్మల్గా ఒక్కొక్క దానికి ఎంత శక్తి ఉంటుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 5d వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే 5dలో n విలువ ఎంత? 5 అంటే ఆ కక్ష కాబట్టి. అలానే l విలువ వచ్చేసరికి d యొక్క l విలువ మనకు తెలుసు 2, అంటే 5d వాల్యూ వచ్చేసరికి 5d యొక్క n+l అజ్మితల్ క్వాంటమ్ నెంబర్, అజ్మితల్ హాఫ్బో ప్రిన్సిపల్ ప్రకారము దాని యొక్క శక్తిని మనం కనుగొనడానికి ఫార్ములా ఏంటంటే ఇది చెప్పుకున్నాం మనం. n+l వాల్యూను ఆధారంగా చేసుకొని హాఫ్బో ప్రిన్సిపల్లో ఏదైనా కక్ష యొక్క శక్తిని కనుగొంటా అనుకున్నాం కదా. n+l వాల్యూ, n+l 5, n విలువ ఎంత? 5d కక్షలో 5, అలానే l విలువ ఎంత? 2, అంటే 5d వాల్యూ 7 వచ్చేసింది. అదేవిధంగా 6p వాల్యూ చూద్దాం. 6p
6p చూస్తే ఇది కూడా n+l వాల్యూ. n వాల్యూ ఎంత 6, l వాల్యూ ఎంత, p యొక్క l వాల్యూ 1, ఇది కూడా 7 వచ్చిందనమాట. అదేవిధంగా 7s కక్ష యొక్క శక్తిని చూద్దాం. దీనికి కూడా n+l వాల్యూ, ఆబో ప్రిన్సిపల్ అంటేనే n+l వాల్యూ అనమాట. n వాల్యూ ఎంత 7, s యొక్క l వాల్యూ ఎంత 0, ఇది కూడా 7 వచ్చేసింది. అదేవిధంగా 5f అంటే n+l వాల్యూ చూసినట్లయితే 5+f, f వాల్యూ ఎంత, f యొక్క l వాల్యూ 3, 8. ఇక్కడ చూసారా 5d వాల్యూ 6p, 5d వాల్యూ 6p వాల్యూ అలానే 7s వాల్యూ అన్నిటికీ 7 వచ్చింది. అందుకనే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఎగ్జామినేషన్లో అడగడం జరిగిందనమాట. అట్లాంటప్పుడు ఒకవేళ ఇలా అన్నిటికీ సమానంగా వచ్చినప్పుడు n విలువను మనకి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. n విలువ దేనికైతే తక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని అన్నిటికంటే తక్కువ శక్తి గల ఆర్బిట్గా ఈ ఆబ్బో ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. అలా ఫస్ట్ 5Dలో 5Dలో n వాల్యూ ఎంత 5 కదా, ఫస్ట్ 5. ఆ తర్వాత 6pలో 6, 7sలో 7. అలా n వాల్యూ ఫస్ట్ 5 ఉంది, తర్వాత 6 ఉంది, తర్వాత 7 ఉంది. అట్లా తర్వాత 5D, 6p, 7s, 5fది 8 వాల్యూ కాబట్టి సరిపోయింది. అదే ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 6p ఉంది, 6p వాల్యూ ఎంత 7 ఉంది, కానీ 6pలో n వాల్యూ ఎంత 6 ఉంది. అలానే 5D ఉంది, 5Dలో n వాల్యూ 5 కదా, అంటే గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి 5 కంటే 6 పెద్దది కాబట్టి ఇక్కడ లెస్ దెన్ అని ఇచ్చింది కాబట్టి తప్పు. కాబట్టి ఫస్ట్ తప్పు, సెకండ్ది రైట్ అనమాట. రైట్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్కి ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామిలేటెడ్ ఇన్ ఎల్ షెల్ ఆర్. అయితే ఎల్ కర్పరం లేదా ఎల్ కక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ నింపబడతాయి అని అడిగాడు. యాక్చువల్గా మనము ఆటం ఇలా ఉంటుంది కదా, ఇది న్యూక్లియస్ చుట్టూ కక్షలు సెల్స్ ఉంటాయి. మనం షెల్స్ అంటాం, ఆర్బిటాల్స్ అంటాం, ఎలా అయినా అనుకోవచ్చు. ఐడియా ఉంది అందరికీ. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఫస్ట్ కక్షని K అని, తర్వాత కక్షని L అని, తర్వాత M అని, తర్వాత L అని, N అని, ఇట్లా KLM అనే షెల్స్ ఉంటాయి అనుకున్నాం. యాక్చువల్గా ఈ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు నింపబడతాయి, ఈ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు నింపబడతాయి, ఈ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు నింపబడతాయి, దేని యొక్క ఏ కక్ష యొక్క కెపాసిటీ ఎంత, ఆ కక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అనేది కనుగొనడం కోసం మనకి ఒక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కనుగొనడానికి మనకి 2n² అనే ఫార్ములా ఉంది. దీని ప్రకారము K షెల్ చూసుకున్నాం అనుకో, K షెల్ చూసుకుంటే K యొక్క n విలువ ఎంత, ఫస్ట్ది కదా ఇది, కాబట్టి 1. 2n² అంటే 2 × 1² 2 అంటే K కర్పరంలో K షెల్లో గరిష్టంగా 2 పడతాయి. అదేవిధంగా 2n² K ఎల్లో ఎన్ని ఉంటాయి, ఎల్ ఎన్నోది, రెండోది కదా, కాబట్టి 2 × 2² 2 × 4 8 పడతాయి. అదేవిధంగా మనకు అడిగింది ఎల్లే కదా, సెకండ్దే అడిగాడు కాబట్టి ఎల్లో మనకు గరిష్టంగా ఎన్ని పడుతున్నాయి, 8 ఎలక్ట్రాన్లు పడడం జరుగుతుంది అనమాట. ఇట్లా ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. 2n² ఏ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ నిండుతాయి అనేది తెలుసుకోవడం కోసం ఉపయోగించే ఫార్ములా 2n². K ఫస్ట్ది, L, M, N సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడగడం జరిగింది. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ వాజ్ బెటర్ దెన్ ద రూథర్ఫర్డ్ న్యూక్లియస్ మోడల్.
అలానే స్టేట్మెంట్ 2 బోర్స్ మోడల్ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద ఎబిలిటీ ఆఫ్ ఆటమ్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ బై కెమికల్ బాండ్స్. రైట్, బోత్ స్టేట్మెంట్స్ ట్రూనా, బోత్ స్టేట్మెంట్ ఫాల్సా, స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ఫాల్సా, స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయ్యి స్టేట్మెంట్ 2 తప్ప అని అడగడం జరుగుతుంది ఆప్షన్స్లో. అయితే ఇక్కడ వచ్చేసరికి ఒకసారి మనం గమనిస్తే రూథర్ఫర్డ్ మోడల్కి బోర్స్ మోడల్కి మనం కంపారేటివ్గా వాటి గురించి బేసిక్ నాలెడ్జి ఒకసారి అవగాహన ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం చాలా సింపుల్. యాక్చువల్గా రూథర్ఫర్డ్ మోడల్లో ఏమైందంటే ఎలక్ట్రాన్లు, ఇది కేంద్రకం కదా, ఎలక్ట్రాన్లు ఇలా కక్షల్లో ఉంటూ ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, తిరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో శక్తిని కోల్పోయి ఇలా కేంద్రకంలో పడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కేంద్రకంలో పడిపోయినప్పుడు ఈ న్యూక్లియస్ కూడా దాని ప్రభావాన్ని కోల్పోయి ఈ ఆటమే డిస్మాంటిల్ అయిపోవాలన్నమాట. అయితే ఇట్లా ఎందుకు పడిపోతుంది, ఈ ఆటమే డిస్మాంటిల్ అయిపోవాలి. కాకపోతే ఈ రూథర్ఫర్డ్ నమూనాలో ఆయన ఏం చెప్తారంటే ఇట్లా పడిపోయినా కానీ ఈ ఆటము అలానే స్థిరంగానే ఉంటుందన్నమాట. అలా ఎందుకు స్థిరంగా ఉంటుందనేది ఆయన వివరించలేకపోయిండు. అదే నీల్స్ బోర్ విషయానికి వచ్చేసరికి ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ కొన్ని నిర్దిష్టమైన స్థిరకక్షల్లో స్టేషనరీ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతున్నంత కాలం అవి శక్తిని కోల్పోవని చెప్పి పరమాణు స్థిరత్వాన్ని నిరూపించింది అనమాట. ఇక్కడ ఈయన బోర్స్ ఏం చెప్పిందంటే ఇవి కూడా రూథర్ఫర్డ్ నమూనాల మాదిరిగానే ఎలక్ట్రాన్స్ వివిధ కక్షల్లో తిరుగుతూనే ఉంటాయి. అయితే రూథర్ఫర్డ్ లాగా అవి శక్తిని కోల్పోయి కేంద్రకంలో పడిపోవు, అవి అలా నిరంతరంగా తిరుగుతున్నంతసేపు అవి శక్తిని కోల్పోవు, నిరంతరంగా తిరుగుతూనే ఉంటాయి అని అది అక్కడ ఆ పర్స్పెక్టివ్లో రూథర్ఫర్డ్ నమూనా కంటే బోర్స్ నమూనా బెటర్ అని ఇక్కడ మనకు అర్థమైంది. రూథర్ఫర్డ్ ఏంటంటే అతను నిరూపించలేకపోయాడు ఎలక్ట్రాన్స్ కేంద్రకంలో పడిపోతున్నాయి, అలా పడిపోయినా కానీ ఆ ఆటం అలానే ఎగ్జిస్టెన్స్లో ఎందుకు ఉంటుందని నిరూపించలేకపోయాడు. ఈ బోర్స్ ఏం చెప్పిందంటే అసలు అది పడిపోదు, ఎందుకంటే అలా తిరుగుతున్నంతసేపు అవి శక్తిని కోల్పోవు అని చెప్పిండు. అందుకని ఆ పర్స్పెక్టివ్లో రూథర్ఫర్డ్ నమూనా కంటే బోర్స్ నమూనా బెటర్ అనమాట. ఆ స్టేట్మెంట్లో కూడా అదే ఉంది. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ వాజ్ బెటర్ దెన్ ద రూథర్ఫర్డ్ న్యూక్లియస్ మోడల్. ఎస్, కరెక్టే. యాక్చువల్గా స్టేట్మెంట్ 2 ప్రకారం ఏంటి, బోర్స్ మోడల్ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద ఎబిలిటీ ఆఫ్ ఆటమ్స్ టు ఫార్మ్ మాలిక్యూల్స్ బై కెమికల్ బాండ్స్. బోర్స్ మోడల్ కొన్ని మాలిక్యూల్స్, చిన్న మాలిక్యూల్స్ అన్నీ కలిసి ఒక కెమికల్ బాండ్ని ఏర్పడతాయి అని వివరించింది అంటుండు. ఎస్, ఇది కరెక్టే.